మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ తోటలో పత్తి విత్తనాలు పెట్టేసి ఇంటికొచ్చేసాము. ఈరోజు తోటలోకి వెళ్ళేటప్పుడు లియో గాడిని మెస్ లోపల పెట్టేసి గడేసేసాము. అయితే లియో గాడు తినటం కోసం అన్నం మంచినీళ్ళు పెట్టి పోయాం. పండు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇక మా వారు అప్పటికే అన్నారు తోటలోకి వెళ్ళేటప్పుడే లియోని తీసుకొని వెళ్దామన్నారు. నేనన్న పోయినసారి అలాగే తీసుకెళ్తే మనతో పాటు తిరిగి 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 పాపం రొప్పింది. వద్దు ఇక్కడైతే చక్కగా అదే ఆడుకుంటుందని వదిలేసి వెళ్ళాము. కానీ మేము రాగానే పసిపిల్లలు కనుక పెద్దవాళ్ళు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే రాగానే ఏడుస్తారు చూసారా, మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి పోయావు అని ఏడ్చినట్టే అనిపించిందండి. నిజంగా మేము రాగానే అసలు మా దగ్గర కురికి రావటం, మాకెళ్ళి చూసి పెద్ద పెద్దగా అరవటం, కాళ్ళల్లో తిరగటం, ఇలా ఎంతసేపు చూసిందో అసలు పెద్ద పెద్దగా అరుస్తుందన్నమాట. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా అన్నట్టు. అదండి, ఏదైనా దాంతో బాండింగ్ బాగా పెరిగిపోయింది. ఇక ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసి టిఫిన్ రెడీ చేశాను. అప్పటికే ఆలస్యం అయిపోయింది. కడుపులో ఎలకలతో పాటు పిల్లు కూడా పరిగెడుతుంది. అంత ఆకలేస్తుంది అనమాట. ఇక రాగానే ముందు ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను. ఆ తర్వాత మిరపకాయలు చట్నీ కోసమని మిర్చి చేసి చట్నీ కూడా పెట్టేశాను. ఇక మా వారికి పెట్టాను, నేను తింటున్నాను. ఇంతకీ లియో గాడికి పెట్టలేదు ఏంటని చూస్తున్నారా, ఇడ్లీలు బాగా కాలుతున్నాయి కదా, చల్లారాక పెడదామని వాడికి పెట్టలేదన్నమాట.